పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. హోటల్లో కానీ చిన్న చిన్న వేరే ప్రాంతాలలో కానీ కల్తీ ఆహారం అనేది మాకు బాగా తెలిసిన విషయం. కాదు ఇక్కడ ఏకంగా చూసుకుంటే దేవుడు అన్నప్రసాదంలోనే ఈ కల్తీ విషయాలు అనేది బాగా ఇప్పుడు జరగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రధాన దినపత్రికలు వచ్చేసి ఇదేం ఘోరం గోవింద. తిరుమలలో ఉన్న ప్రసాదం అంటే భక్తులు ఎంతగానో ఇష్టపడే తిరుపతి లడ్డూని కూడా ఏకంగా ఈ కల్తీ అనేది కమ్ముకోవడం అనేది జరిగింది. శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజం అంటే శ్రీవారి అంటే అక్కడ తిరుమలలో ఉన్న లడ్డూ ప్రసాదంలో ఈ కొవ్వు అనేది బాగా ఇప్పుడు వేరే కంపెనీలు అంటే ఇదివరకు ఉన్న కంపెనీలు తీసేసి కొత్త కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న అన్నప్రసాదంలో ఈ గొడ్డుకు సంబంధించి పందికి సంబంధించి కొవ్వును అయితే కలిపేసి ఒక నెయ్యి లెక్క దాన్ని తయారు చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదే తీసుకొచ్చి దాదాపు భక్తులు ఎంతగానో ఇష్టపడే ఈ లడ్డూలల్లో పెట్టి అమ్మటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుమలను వదన వైసీపీ భ్రష్టత్వం అంటే వైసీపీలో అంటే 2019కి ముందు చాలామంది అన్నప్రసాదం అనేది చాలా పవిత్రంగా ఉంది అంటే బాగుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంది అని చెప్పారు. 2020 అంటే కోవిడ్ తర్వాత చాలా వరకు అయితే అన్నప్రసాదాన్ని కల్తీ జరుగుతుంది కానీ రుచి లేదు ఏం లేదని చెప్తే అప్పుడు కూడా టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నారు అంటే ఈ అన్నప్రసాదాన్ని అంటే సాధారణంగా వ్యవసాయ పంటల నుంచి వచ్చేది కాబట్టి తినే దాంట్లో కనుక నార్మల్గా అనిపించవచ్చు అని చెప్పేసి అయితే సర్దుబాటు చేశారు. కాకపోతే వాస్తవం ఏంటంటే 2020 తర్వాత దాదాపుగా ఈ అన్నప్రసాదంలో పందికి సంబంధించి గొడ్డుకు సంబంధించిన కొవ్వును అనేది అయితే కలపడం వల్ల చాలా వరకు అయితే నాణ్యత కోల్పోయింది. అప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నా కానీ ఎవరైతే పట్టించుకోలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే పవిత్రంగా భావించే అన్నప్రసాదాన్ని ఈ కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని కలపడం వల్ల చాలా వరకు అయితే రుచి కోల్పోయింది. భక్తులు ఎంతగానో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ అధికారులు కూడా ఏనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం మట్టికి దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే దాన్ని ప్రభుత్వంలో జరిగే లొసుగులు కానీ దానికి సంబంధించిన వాటిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొదటగా అయితే టీటీడీ నుంచే దీన్ని మొదలు పెట్టడంతో ఈ గుట్టు అనేది బయటపడింది. ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి భక్తులు ఇష్టప్రసాదంగా అంటే భక్తులు ఎంతగానో ఇష్టపడే ఈ ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నారు. కల్తీ చేయడం అనేది చాలా అంటే దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ముందస్తు చర్యగా అయితే ఈ అన్నప్రసాదాన్ని జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన ఈ దురదృష్టకరమైన ఈ పనులు మట్టికి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే బాగా ఖండించి అలాగే ఎవరైతే దీనికి సంబంధించి అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళైతే పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కంపెనీ అంటే నాణ్యత రుచి లేని అప్పటి నుంచి భక్తులు ఎంతగానో అంటే నాణ్యత రుచి లేని ప్రసాదాలను తీసుకురావడం అనేది దాని మీద కంప్లైంట్లు కూడా వచ్చినాయి. ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువులకు అంటే కంపెనీ లడ్డూలకు సంబంధించి వీటన్నిటిని సేకరించి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళు దీన్ని పంపిస్తున్నారని చెప్పేసి ఆ కంపెనీల మీద నిఘా పెట్టి ఆ కంపెనీలకు సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించిన ప్యాకెట్లు కానీ అవన్నీ చెక్ చేయడంతో వాటిలో జంతువులు కొవ్వు కలుపుతున్నారని చెప్పేసి తాజా సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో ఆ కంపెనీలకు సంబంధించి పూర్తిగా అంటే ఆ సంస్థలను కొంచెం ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వస్తున్నాయో ఆ సంస్థలు కూడా కొంచెం తగ్గుముఖం బట్టి అంటే ఈ కొవ్వుకి సంబంధించిన ఈ నెయ్యి పార్సిల్స్ అనేది తిరుమలకు రాకుండా అయితే చూశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే లడ్డూ ప్రసాదం అనేది చాలా రోజుల నుంచి దాదాపు 2020 నుంచి అంటే ఈ 3 సంవత్సరాలు కూడా భక్తులు ఎంతగానో ఇష్టపడుతున్న ఈ అన్నప్రసాదాన్ని ఈ కొవ్వు అంటే ఈ కల్తీ అనేది బాగా వెంటాడింది. రానున్న రోజులు ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం తగిన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని ఈ సంబంధించి కొవ్వుకు సంబంధించి తయారు చేస్తున్న ఈ కంపెనీలు మూసివేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని
ఆ అన్నప్రసాదం ఎప్పటిలాగే భక్తులకు అందించాలని చెప్పేసి భక్తులు అయితే ఇప్పుడు కోరుకున్నారు. దీని మీద ఎంతో మంది భక్తులు కూడా తీవ్రంగా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ ఒక్కళ్ళు ఏనాడు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనీసం పట్టించుకొని తిరుమల లడ్డూని పూర్తిగా మళ్ళీ ఎప్పటిలాగానే రుచికరంగా ఉండాలని చెప్పేసి భక్తులు అయితే కోరుకోవడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లను చేస్తుందా, లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకొని అన్నప్రసాదాన్ని మళ్ళీ ఎప్పటిలాగే పవిత్రంగా అయ్యేలా చేస్తుందా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.